ఎంత పలుకుబడి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కావలసింది ప్రశాంతి. ఈరోజు మన అచ్చమ్మ గారి గురించి చక్కనైనటువంటి మాటలు, మనందరి మనసుకి ప్రశాంతత కలిగించే మాటలు రెండు మాట్లాడేసిందిగా మన ప్రశాంతి మేడం గారిని కోరుతున్నాను. సభను అలంకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పాంజలి మేడం గారికి, వేదిక పైన ఉన్న మా పిఎస్ఆర్ లీలా మేడం గారికి, మరియు సన్మాన గ్రహీత మన అమ్మలాంటి అమ్మ అచ్చమ్మ గారికి అండ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ ఆశీస్సులు. మరి 31న జరగవలసిన కార్యక్రమం ఈరోజు స్పెషల్గా 4వ తేదీన ప్రత్యేకంగా జరుపుకోవడం కూడా కొంచెం ప్రత్యేకంగానే ఉంది. ఎందుకంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు కలిసిపోయి ఉండేవి. ఈరోజు బ్యానర్ స్పెషల్గా కనబడుతుంది, మా అమ్మది అచ్చమ్మ గారిది. అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఆమెకి తెలిసింది, పిల్లలకు తెలియకపోయినా ఇంకోటి ఉంది. ఆ బ్యానర్ మీద ఏం పేరు ఉంది? అచ్చమ్మ గారు కదా, కానీ ఆమె పేరు ఇంకా మంచి పేరు ఉంది, సరోజినమ్మ. సరోజిని ఎవరో మన పెద్దలు ఏం చేస్తారు, ఆ పాత వాళ్ళ పేర్లు, తాతల పేర్లు, అమ్మమ్మల పేర్లు పెడుతుంటారు కదా ముద్దుగా మనవరాలకి. అలాగే ఈమెకు కూడా అచ్చమ్మని పెట్టేశారు. ఆమెకు కూడా నచ్చలేదు ఆ పేరు, ఒకసారి చెప్పారు నాకు. అసలు పేరేమో సరోజినమ్మ గారు. అయితే ఈమె 1963 జూలై 15వ తేదీన జన్మించారు. జన్మించిన తర్వాత 36 సంవత్సరాల వయసులో ఎంప్లాయ్మెంట్ ద్వారా నరసన్నపేటలో నైట్ వాచర్గా చేరారు. ఎప్పుడు 1999వ సంవత్సరంలో ఆమెకు 36 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమెకి ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 1999 నుంచి 2025, సుమారుగా 25 సంవత్సరాల కాలం తన సుదీర్ఘ ఉద్యోగ జీవితాన్ని ఇప్పుడు ఈ రోజుతో ముగిస్తున్నారన్నమాట. 31తో ముగిసిపోయింది. 25 సంవత్సరాలు అలవోకగా తన విధి నిర్వహణలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎంతో కష్టపడి తన బాధ్యతలన్నింటినీ నిర్వహించారు. అయితే మరి సోంపేటలో పనిచేస్తున్నా సరే, నర్సనపేటలో నైట్ వాచర్గా అయిన తర్వాత ప్రమోషన్ వచ్చింది 2011లో ఆమెకి. రికార్డ్ అసిస్టెంట్గా బాలేరు ఉన్నత పాఠశాలలో పనిచేశారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ మీద అనేక స్కూల్లో పనిచేసి చివరి మజిలీ మన సోంపేట జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల. మరి చివరిగా ఈ పాఠశాలలో చేరినప్పటికి కూడా వయసు రీత్యా మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి సోంపేట రోజు ప్రయాణం చేయడం అనేది వయసులో ఉన్నవారికే సాధ్యం కాదు. మరి 60 ఏళ్ళ వయసులో ఆమె రోజు ప్రయాణం చేయడం కష్టం కాబట్టి డెప్యుటేషన్ మీద సింగపురం కదా మేడం, సింగపురం అంటే శ్రీకాకుళం దగ్గరే, సింగపురం ఉన్నత పాఠశాలకి డెప్యుటేషన్ మీద వెళ్ళడం జరిగింది. ఆమె జీతం ఇక్కడే తీసుకుంటారు కానీ తన సేవలన్నింటినీ కూడా అక్కడ అందించారనమాట. కానీ నెలకొకసారి పాఠశాలకి వస్తూ ఉంటారు. సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపు తీగలాగా, నెలకోసారి ట్రర్ అని వచ్చి. కానీ వచ్చేటప్పుడు మాకు ఎందుకంటే ఎక్కువ గుర్తుంటుంది ఆమె వస్తే, మన పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే ఏమైనా తినడానికి తీసుకెళ్తారు. చిన్నపిల్లలు ఉన్న ఇంటికి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు ఆ చిన్నపిల్లల కోసం స్వీట్స్, హాట్స్, ఫ్రూట్స్ ఏవో తీసుకెళ్తారు కదా. ఇలాగే ప్రతిసారి వచ్చిన ప్రతిసారి కూడా మాకు స్వీటు హాట్తోని మా కడుపులు నింపే అన్నపూర్ణమ్మ మన అచ్చమ్మ గారు అనమాట. మేము ప్రతి నెలకి ఒకసారి తినేవాళ్ళం ఆమె తెచ్చిన స్వీట్ హాట్. ఎందుకమ్మా అంటే ఒప్పేవారు కాదు. తినండి, నెలకు ఒకసారి వస్తాను కదా, ఇది పెడితే ఏమైపోద్దని వచ్చిన ప్రతిసారి కూడా స్వీట్ హాట్ తెచ్చేవారు. అంత మంచి మనసున్న మన అమ్మ అచ్చమ్మ గారు. మరి ఈ రోజుతో పదవీ బాధ్యతలు ముగిసిపోతున్నాయి తనకి. మరి మిగిలిన శాశ్వత జీవితం మనవలతో మనవరాలతో హాయిగా సుఖశాంతులతో మనశ్శాంతిగా హ్యాపీగా
ఆయుర ఆరోగ్యాలతో, ముందుగా ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా మా సిబ్బంది తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంతకుముందు ఇంకొక విషయం ఉందంటే, ఈమె రాగానే అంటే పరిచయం అందరితో తక్కువ, కానీ రాగానే నాకు కూతురు హోదా ఇచ్చారనమాట. మరి ఇచ్చిన హోదా నేను ఎందుకు వదులుకుంటాను, ఆమె పిల్లేవో ఉన్నాయట, నాకు ఒకటి రాసిస్తానని అప్పుడు అన్నారు సభాముఖంగా. ఒక ఇల్లు నాకు రాసి ఇచ్చేయండి, ఎంతతో తీసుకుని. పక్కనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది, అందరం వెళ్దాం, సాక్షి సంతకాలు మేము పెడతాం. రైట్.